ఓ మంచి గోస్ట్ అనే టైటిల్తో ఉన్న సినిమా ఒకటి ఈ వారం థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమాలో అస్సలు ఏం లేదనిపిస్తుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సినిమాలో ఉన్న 4 క్యారెక్టర్లకి డబ్బు కావాలి. దానికోసం ఎమ్మెల్యే కూతురుని కిడ్నాప్ చేసి ఒక బంగ్లాలోకి తీసుకెళ్తారు. ఇంక వీళ్ళు కిడ్నాప్ చేసిన అమ్మాయికి దెయ్యం పట్టి ఉంటుంది. ఆ బంగ్లాలో కూడా దెయ్యం ఉంటుంది. ఆ 2 దెయ్యాలతో వీళ్ళు ఎలా ఆడుకున్నారు, ఆ దెయ్యాలు వీళ్ళతో ఎలా ఆడుకున్నాయి అనేది సినిమాలో చెప్పాలనుకున్న పాయింటే చాలా రొటీన్ పాయింట్. దీన్ని ఎప్పటివరకు చాలా సినిమాల్లో చూపించేశారు. ఇంక ఉన్న లైన్లో కిడ్నాప్ డ్రామాని సరిగ్గా చూపిద్దాం, లవ్ని చూపిద్దాం, ఎమోషన్స్ చూపిద్దాం అని అస్సలు అనుకోలేదు. చాలా సినిమాల్లో చేసినట్టుగానే వెన్నెల కిషోర్ గారు, శకలక్ శంకర్ గారు దెయ్యాలని తెలియక వాడుతూ ఆడుకుని వాటితో దెబ్బలు తింటూ ఉంటారు. ఇలాంటి సీన్స్ తో సినిమా మొత్తం ఉంటుంది. ఇక శకలక్ శంకర్ గారు, వెన్నెల కిషోర్ గారు అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోనూ టైమింగ్ తోనూ కొన్ని చోట్ల నవ్వించడానికి అయితే ట్రై చేశారు. ఇంక సినిమా క్లైమాక్స్ కూడా అసలు బాగా అనిపించదు. ఇక ఈ సినిమా డైరెక్టర్ అయితే సినిమాలో పెద్ద స్టోరీ లేకపోయినా దెయ్యాలు 4 దెబ్బలు కొట్టి వాడి చేత 4 దెబ్బలు కొట్టించుకుంటే కామెడీ వర్కౌట్ అయిపోయి సినిమా హిట్ అయిపోతుంది అనుకున్నారేమో అనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ కూడా అంత బాగా అయితే లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఫైనల్గా ఈ సినిమాని అయితే ఏ రకంగా చూసినా ఆకట్టుకునేది అయితే ఉండదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.